మోడీని బదనం చేయడానికి మ్యాక్సిమం సర్వ ప్రయత్నాలు డిఫరెంట్గా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మరి దాంది అసలు ఏంది ప్రమాదం అనేటటువంటిది ఎందుకోసం జరిగింది ఏంటి అనేటటువంటిది మనకు వార్తలలో వచ్చినటువంటి విషయం ఏంది. మరి వాస్తవానికి ఒక అతను ముందే ఆల్రెడీ దిగిపోయినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆల్రెడీ చెప్పుకొచ్చింది ఏంటంటే ఆల్రెడీ విమానం నేను దిగినప్పుడు చూశాను, అందులో ఏసీ లేదు, మన్ను లేదు, మషాన్ లేదు, మొత్తం అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి కాన్సెప్ట్లో ఆల్రెడీ మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ మిత్రులారా, మరి వాస్తవానికి ఏం జరిగింది అనే దాని మీద మనకు ఆల్రెడీ క్లారిటీగా తెలియవలసి ఉంది. మరి ఏం జరిగింది అనేటటువంటిది మనకు ఆల్రెడీ ఇప్పుడు మనము పత్రికల ద్వారా వచ్చినటువంటి వార్త, మనము విన్నటువంటి వార్త రెండు కలిపి ఒక్కసారి చూద్దాం. మరి దాంట్లో ఒక్కతనే బతికినట్లు కూడా ఒక వార్త వచ్చింది. ఆయన ఒక్కతనే మాత్రమే బయటకు వచ్చినట్లు కూడా మనకు వార్త వచ్చింది. మరి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే దాని మీద ఒక్కసారి మనం చూద్దాం. మరి అహ్మదాబాదులో ఘోర విమాన ప్రమాదం, మరి 256 మంది మృతి, మరి టేకప్ అయిన 38 సెకండ్లలోనే క్రాష్. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. గుజరాత్ మాజీ సీఎం ఉన్నాడట. ఎంత దారుణం అది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన క్షణాల్లోనే ప్రమాదం. మరి మెడికల్ కాలేజ్ బిల్డింగ్పై కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్, ఆ వెంటనే పేలిపోవడంతో పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు. విమానంలోని 242 మందితో ఒకరు మినహా అందరూ మృతి. ప్రాణాలు కోల్పోయిన మరో 5 కాలేజీ స్టూడెంట్లు. మృతుల్లో 61 మంది విదేశీయులు. దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం. పక్షి ఢీకొనడంతోనే కూలిపోయి ఉండొచ్చంటున్న నిపుణులు. బాధిత కుటుంబాలకు రూపాయలు 1 కోటి చొప్పున టాటా గ్రూప్ పరిహారం. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, వివిధ దేశాల అధ్యక్షుల దిగ్భ్రాంతి. విచారణకు ఆదేశించిన ఏవియేషన్ మినిస్ట్రీ. చూడండి, దారుణం అనేటువంటి పరిస్థితి ఇది. గుజరాత్లోని అహ్మదాబాదులో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం లండన్కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ AI-171 టేకప్ అయిన 38 సెకండ్లలోనే మేఘాని నగర్ ఏరియాలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్పై కూలింది. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలు మొత్తం 246 మంది చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 242 మంది ఉన్నారు. మరి వీరిలో ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. మిగిలిన 241 మంది మృతి చెందారు. కాలేజీ బిల్డింగు క్యాంటీన్లో భోజనం చేస్తున్న 5 మెడికోలు కూడా ప్రాణాలు విడిచారు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదమని ఏవియేషన్ అధికారులు తెలిపారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్లో చదువుకుంటున్న తన కూతురును కలిసేందుకు ఆయన వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. విమానం టేకప్ అవుతున్న సమయంలో పక్షులు ఢీకొట్టడంతో ఫ్లైట్ ఎగరడానికి కావలసిన వేగాన్ని అందుకోలేకపోయి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం 11 ఏళ్లుగా సేవలు అందిస్తున్నదని ఏవియేషన్ అధికారులు వివరించారు. పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారని, ఆ తర్వాత సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి బిల్డింగ్పై కూలిందని తెలిపారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబినెట్ క్రూ సిబ్బంది, 5 మెడికల్ కాలేజీ స్టూడెంట్లు ఉన్నారని మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇది ఎంత దారుణం అంటే నిజంగా ఎంత దారుణం ఇది, దారుణాతి దారుణం వాస్తవానికి. అయితే ఈ ప్రమాదంపై మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. కాగా విమానంలో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక లోపాలు తలెత్తినట్టు విమర్శలు వస్తున్నాయి. గత డిసెంబర్లో ఇదే విమానం నుంచి పొగలు వచ్చాయని, మరి ఏడాది వ్యవధిలోనే 2 సార్లు
టెక్నికల్ సమస్యలు వచ్చినట్లు చెప్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి అసలేం జరిగింది, అసలు విషయం ఏంది? ఎయిర్ ఇండియా బోయింగ్ 78 డ్రీమ్ లైనర్ విమానం AI-171 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరేందుకు రెడీగా ఉన్నది. ఆ ప్లేన్లో మొత్తం 230 మంది ప్యాసింజర్లు, 2 పైలట్లు, 10 మంది క్రూ ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నారు. 23వ నెంబర్ రన్వే నుంచి విమానం టేకప్కు సిద్ధమైంది. ATC నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. సరిగ్గా గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు టేకప్ అయింది. కొన్ని సెకండ్లలోనే సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు ATCకి సమాచారం ఇచ్చారు. అప్పుడు విమానం 825 అడుగుల ఎత్తులో ఉంది. ప్రమాదం పసిగట్టిన పైలట్లు మేడే కాల్ చేసి ATCకి హెల్ప్ అడిగారు. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే విమానం 625 అడుగుల ఎత్తుకు దిగిపోయింది. అప్పుడే ATC నుంచి సిగ్నల్స్ కోల్పోయింది. ఆ తర్వాత విమానం క్రమంగా కిందికి వస్తూ చెట్టును ఢీకొట్టింది. అనంతరం మేఘాని నగర్ ఏరియాలోని సిటీ సివిల్ హాస్పిటల్, BJ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. మరి ఆ తర్వాత విమానం పేలిపోయింది. టేకప్ అయిన 50 సెకండ్లలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని మొత్తం 241 మంది చనిపోయారు. ఒకతను మాత్రం బతికాడు. మెడికల్ కాలేజీకి చెందిన 5 స్టూడెంట్లు కూడా చనిపోయారు. విమానం కూలుతున్నప్పటి 38 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దట్టంగా అలుముకున్న పొగలు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, 2 BSF, 6 NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బిల్డింగ్పై విమానం కూలడంతో సహాయక చర్యల్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. గాయపడిన మెడికల్ కాలేజీ స్టూడెంట్లను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో కౌంటర్ టెర్రరిస్ట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF ముందుగా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. మరికొన్ని NDRF, BSF బృందాలు ఘటనా స్థలానికి బయలుదేరాయి. మరి విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో ప్రయాణికుల డెడ్ బాడీలు గుర్తుపట్టేందుకు వీలు లేకుండా పూర్తిగా కాలిపోయాయి. మరి స్పందించిన బోయింగ్ కంపెనీ, విమానం కూలిన ఘటనపై అమెరికాలోని బోయింగ్ కంపెనీ ప్రతినిధులు స్పందించారు. ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు పనిచేస్తున్నామని కూడా చెప్పారు. మరి ఇది దారుణమైన పరిస్థితి మీరంతా కూడా.